బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 24% తగ్గించి గత ప్రభుత్వం అన్యాయం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. పోలవరం జిల్లాలో గీత కార్మికులతో మంత్రి మాటామంతి నిర్వహించారు. అంతకుముందు పందిరిమామిడిలో పర్యటించి నీరా ప్రాజెక్టుపై అధ్యయనం చేసి గీత కార్మికుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. బీసీ కులాలకు అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. అన్ని వర్గాలకి న్యాయం చేయాలనే లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వెనుకబాటుదనం పోగొట్టడం కోసం ఒక స్టడీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పోలవరం జిల్లాలో ఉన్నటువంటి పందిరిమామిడి గ్రామానికి అక్కడ హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ని విజిట్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్ అంతా కూడా పరిశీలించాం. ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానికోసం డెఫినెట్గా ఒక కార్యాచరణ తయారు చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. అదే కాకుండా ఈరోజు గీత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నది ఈ కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం రాకముందు ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉత్తుత్తి జీవోలు ఇచ్చారు. ఆ జీవోల్లో ఒక్క పైసా కూడా చెల్లించల. 5 సంవత్సరాలు కార్మికులు చనిపోతే కనీసం పట్టించుకోలే. ఇవాళ మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈరోజు మెమో కూడా ఇచ్చాం. మాకున్నటువంటి డేటా ప్రకారం 54 మంది చెట్టు మేయించి చనిపోయినట్లుగా గత వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఉన్నాయి. దాంట్లో 33 టోటల్ స్క్రీన్ చేయడం జరిగింది. మిగతా ఇవి ఎంక్వైరీలో ఉన్నాయి. ఆ 33 కూడా అతి త్వరలోనే ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున వాళ్ళకి అందించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా వర్క్ చేస్తుందనే దానికి ఇవే ఒక నిదర్శనం. బడుగు బలహీన వర్గాలకి రాష్ట్రంలో ద్రోహం చేసినది ఎవరైనా ఉన్నా అంటే అది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీయే. ఆ రోజున స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ని 34% నుంచి 24% కోత కోసి దాదాపు 16,800 మందికి స్థానిక సంస్థలో పోటీ లేకుండా చేయడానికి మరి ఆ రోజున బలహీన వర్గాలకి ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? అంటే ఇవాళ రాజకీయం చేయాలి, ఈ రాష్ట్రంలో అలజడులు సృష్టించాలి, అడుగడుగున ఇబ్బందులు కలిగించాలి. ఈరోజు అన్ని సక్రమంగా జరుగుతూ ఉంటే చూసి తట్టుకోలేకపోతూ ఇలాంటి కుట్రలు చేయడానికి బయలుదేరుతూ ఉన్నారు. చూస్తున్నాం, ఒక పక్కేమో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తారు. ఎక్కడ పోతా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాలు ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా.